శ్రీకాకుళం జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా అంతటా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని పట్టణ ప్రాంతంలో అధిక వర్షం గత రాత్రి నుంచి కురుస్తోంది. ఈ కురియడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుఫాను తీరం దాటేటటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విధంగా ఉంటుందో ప్రజలైతే కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అయితే కుంభవృష్టి వర్షాలు, బలమైన వీధుల గాలులు వేస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో ఈ పరిస్థితుల్లో కుంభవృష్టి వర్షాలుగా నమోదైతే శ్రీకాకుళంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదైతే పరిస్థితి అయితే చాలా ఆందోళనకరమైనటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లాలో ప్రధానంగా వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులు ప్రవహిస్తుంటాయి. కుంభవృష్టి వర్షాల వల్ల వాటికి వరదలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. శ్రీకాకుళం పట్టణం పూర్తిగా జలమయమైంది. ఇక్కడ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్లోకి నీరు వెళ్ళిపోవడం వల్ల కొన్ని సామాన్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ మరీ దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మురుగుదొడ్లు పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైన నీరు నిల్వ ఉండడం, చెడు వాసన కలగడం, అంటువ్యాధుల బారిన పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ఇక్కడ ప్రజలైతే అంటున్నారు. ఈ పరిస్థితి కుంభవృష్టి వర్షం కురిసినప్పుడే పట్టణంలో ప్రతి నిత్యమో జరుగుతున్నటువంటి వ్యవహారం. అయితే ఈ మోంతా తుఫాను భారీ వర్షాలు నమోదవుతాయి అన్నటువంటి పరిస్థితి రావడంతో ఈ రాత్రికి తీరం దాటేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వర్షాలు కురుస్తాయని ప్రజలైతే ఆందోళన పడుతున్నారు. భారీ వర్షాలు నమోదైతే శ్రీకాకుళంలో పూర్తి స్థాయిలో జనజీవనం అయితే ఆగిపోతుంది. అన్ని పూర్తిగా రవాణా వ్యవస్థ కూడా ఆగిపోతుంది. వాహన చోదకులు అలాగే వాహనదారులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. షాపుల్లో కూడా నీరు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా పూర్తి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో శ్రీకాకుళం పట్టణంలో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండడం, పూర్తి స్థాయిలో ఎక్కడికి వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కాలినడకనే వెళ్ళాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనాలు, పూర్తి వాహనాలు ఎక్కడ ఏవి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అయితే రాబోయే 24 గంటల్లో ఎటువంటి పరిస్థితి కలుగుతుందనేటువంటి విధంగా పట్టణ ప్రజలైతేనేమి, జిల్లా వాసులైతేనేమి ఆందోళన చెందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగభూషణరావు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం పట్టణం నుంచి.